ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నా. నా పేరు తాడేపల్లి ఇందులేఖ. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం. బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. ఇంకా పడుతూనే ఉన్నాను. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు. ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE అనే జబ్బుతో, ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నేను మందులకి ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా, లంజా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను హైదరాబాద్ విడిచి వెళ్లమని, లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెబుతాడు. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇట్లు ఇందులేఖ, ఆవిడ ఫోన్ నంబర్.